బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అమరావతికి చేరుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పటికీ కూడా ఎటూ తేలలేదు కూటమి లెక్కలకు సంబంధించి. ఎటూ తేలకపోవడంతో టీడీపీ జనసేన సీట్ల ప్రకటన ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో రెండు పార్టీల క్యాడర్ అసహనంలో ఉన్నాయి. బీజేపీ పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ. నాటికైనా పొత్తులపై స్పష్టత కోరుతున్నారు రెండు పార్టీల నేతలు కూడా. ఒకవైపు బీజేపీ మనసులో ఏముందో అర్థం కాక ఇటు టీడీపీ జనసేన శ్రేణులు కూడా సతమతమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా కూటమి లెక్కలకు సంబంధించి ఎటూ తేలని పరిస్థితి ప్రస్తుతం అటు జనసేనలో ఇటు టీడీపీలో కూడా కనిపిస్తోంది. ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కూడా సీట్ల ప్రకటనకు సంబంధించి ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, అతి త్వరలోనే అంటే 1-2 రోజుల్లోనే కీలకమైన డెవలప్మెంట్లు ఏపీలో జరగబోయే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు అలాగే అభ్యర్థుల ఖరారు విషయంలో వైసీపీ ముందంజలో ఉంది. కానీ ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం అలాగే జనసేన రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇప్పటి వరకు కసరత్తు అయితే చేశాయి కానీ అధికారిక ప్రకటన చేయని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎంట్రీతో ఈ అధికారుల ప్రకటన, అభ్యర్థుల కసరత్తు అనేది అభ్యర్థుల ప్రకటన అనేది సీట్ల సర్దుబాటు అలాగే అభ్యర్థుల ప్రకటన అనేది జాప్యమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీలోగా ఒక కీలకమైన ప్రకటన అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి అభ్యర్థిత్వాల ఖరారు, మరొక వైపు సీట్ల సర్దుబాటు, ఈ రెండు అంశాలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకి కూటమి పార్టీల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో మరోవైపు చూసుకుంటా ఉంటే రేపే ఈ ప్రకటన అధికారిక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. రేపు మంచి రోజు కావడంతో రేపు ఉదయం ఈ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం రెండు పార్టీల వైపు నుంచి వస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఎన్ని సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద అభ్యర్థులను ప్రకటిస్తారన్న క్లారిటీ ప్రస్తుతానికి లేకున్నప్పటికీ వాస్తవానికి రెండు పార్టీలకు సంబంధించిన కసరత్తు జరిగిన సందర్భంలో అయితే ఒకేసారి 175 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుందన్న చర్చ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీలైనంత ఎక్కువ మందిని సీట్ల సర్దుబాటుతో పాటు వీలైనంత అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు మీద వీలైనంత మంది ఎక్కువ మందికి క్లారిటీ ఇచ్చే దిశగానే రేపటి ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అటు టీడీపీ ఇటు జనసేన వైపు నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.